ఓం శాంతి. బాబా తన కార్యాన్ని సంపన్నం చేయడానికి ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో చాలా చేయాలి. ఇప్పటికీ 90 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ మన దగ్గర అంత సమయం లేదు. అందుకే బాబా అంటారు, పిల్లలు మీ మనసా శక్తిని పెంచుకోమని చెప్తారు. మనసా శక్తి ద్వారా విశ్వంలో మూల మూలలా చేరుకునే ప్రయోగం చేయాలి. బాబా చెప్పిన ఏ విషయాన్నైనా మనసుతో స్వీకరించి చేయడం మొదలు పెడితే సఫలత జన్మసిద్ధ అధికారం అవుతుంది. మనసా సేవలో అనుభవంతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. నిశ్చయ బుద్ధితో శ్రేష్ఠ సంకల్పం చేస్తే విజయం జన్మసిద్ధ అధికారం అవుతుంది. శాస్త్రాలలో 33 కోట్లు దేవతలని మహిమ చేస్తారు. విశ్వంలోని ఆత్మలందరికీ సందేశం అందుతుంది. కానీ 33 కోట్ల మందికై తయారు చేయాలి. ఏ విధంగా మనం మనసా శక్తిని పెంచుకోవాలి. ప్రపంచంలో ఏ మూల కూడా బాబా సందేశం అందనట్లు ఉండకూడదు. ఎక్కడ ఉన్నా బాబా ఆజ్ఞానుసారంగా మనం మనసా శక్తి ద్వారా ప్రపంచంలో చేరుకుంటున్నాం. కృష్ణుని చేతిలో స్వర్గం అనే గ్లోబ్ చూపించారు. మనం కూడా కృష్ణుని వంశమే. అందుకే ఈ ప్రపంచాన్ని పావనంగా చేసి స్వర్గంలాగా మార్చడానికి పరివర్తన చేసే అద్భుత అవకాశం మనకు లభించింది. భక్తి మార్గంలో భగవంతుడే అన్నీ ఇస్తారు అనే భావన ఉండేది. ఇప్పుడు మనం కూడా భగవంతుడి కార్యంలో మనం కూడా చెయ్యి అందించవచ్చని అర్థమైంది. అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది. మనం భగవంతునితో కలిసి పని చేయవచ్చు, మాట్లాడుతూ అన్నీ చేయవచ్చు. ఇది కొత్త విషయం. ఇది అర్థమైతే సంతోషమే సంతోషం. భగవంతునితో కలిసి అన్నీ చేయడానికి ఇదే సమయం. ఈ సమయంలో అక్కడ ఇక్కడ చిక్కుకుని అన్ని విషయాలు పట్టుకొని అలిగి బాబా చేయి వదిలిపెట్టి దారి తప్పితే వ్యర్థ విషయాల్లో పడిపోతే ఎలా? చాలా చేయాల్సింది ఉంది. ప్రాపంచిక విషయాల్లో పడి సమయాన్ని పోగొట్టుకుంటే ఎలా? ఇప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ముందుకు వెళ్ళాలి. ఏ విషయం మనల్ని ఆపకూడదు. మనం ముందుకు నడుస్తూనే ఉండాలి. మన భాగ్యం తయారు చేసుకుంటూ ఇతరుల భాగ్యాన్ని తీర్చిదిద్దాలి. ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది. ఎవరి కోసం అధికంగా సమయం లేదు. చిన్నప్పటిలాగా ఆటలు ఆడకూడదు. సంతోషం సంతృప్తితో ముందుకు నడుస్తూనే ఉండాలి. జ్ఞానాన్ని సహజంగా జీవితంలోకి ధారణ చేసి సదా సంతోషంగా ఉండాలంటే 4 విషయాలు ఉన్నాయి. ఒకవేళ మన జీవితంలో 4 విషయాలు సరైన విధానంలో మనస్ఫూర్తిగా ధారణ చేస్తే సంతోషమే సంతోషం, సఫలతయే. కానీ ఎలాంటి చింత ఉండదు. నేను బాబా సంతానాన్ని కేవలం నోటితో అనడం కాదు, లోపల నుండి అనుభవం కావాలి. నేను నీవాడిని అంటే బాబా స్వీకరిస్తారు. అప్పుడు మన బాధ్యత ఆయనది. ఇందులోనే నా శరీరం, నా వ్యాపారం, సంబంధాలు, కష్టాలు, రోగాలు, నా దగ్గరున్న మంచి చెడు అంతా ఆయనదే, నాదంతా ఆయనదే అన్నప్పుడు సరిచేసే బాధ్యత కూడా ఆయనదే. అప్పుడు నాకు ఎలాంటి చింత లేకుండా అన్నీ సమాప్తమవుతాయి. భగవంతుడే నావాడైతే నాకు ఇంకేం కావాలి? ప్రపంచంపై మనసు పెట్టుకుంటే 1000 ముక్కలవుతుంది. కానీ భగవంతునిపై మనసు పెడితే ఆయన మనవాడై సదా మన తోడుంటాడు. బాబా దగ్గర ఏ విషయమైనా ఎలాంటి హద్దు లేదు. అనంతం. మనం కూడా పరిమితి నుండి అనంతంలోకి వస్తాం.
బాబా దగ్గర ఉన్న అంతా నాదైపోతుంది. బాబా దగ్గర ఉన్నదంతా నాదైపోయింది. మన ఆలోచనలో పరివర్తన వస్తుంది. ఇది నా అనుభవం. ప్రతి క్షణం బాబా వెంట ఉంటూ కాపాడుతారు, ముందుకు నడిపిస్తారు. వాస్తవంగా ఇప్పుడు ఈ జన్మ చాలా విలువైంది. ఏ జన్మలోనూ డైరెక్ట్గా పరమాత్మ పిల్లలయ్యే అదృష్టం దొరకదు. బాబా మనల్ని యోగ్యంగా తయారు చేస్తున్నారు. ఇంత శ్రేష్ఠ జీవనం యొక్క సమయం చాలా విలువైంది. మేము జ్ఞానంలో వచ్చినప్పుడు ఎలాంటి సాధనాలు లేవు. ఇప్పుడు ఎన్ని సాధనాలు సౌకర్యాలు వచ్చేసాయి. బాబా ఎన్నడూ మైక్లో క్లాస్ చేయలేదు. తండ్రి పిల్లలతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. సమయం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. అప్పుడు పాండభవనంలో ఫోన్ లేదు. ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సమయం అనుసారంగా నడుచుకోవాలనుకుంటారు. అలానే సమయంతో పాటు మన పురుషార్థం స్పీడ్ కూడా అలాగనే ఉండాలి. ముందు పని చేయడానికి 100 రోజులు పట్టేది. ఇప్పుడు 1 నిమిషంలో చేయగలం. మనం కూడా మారాలి. ప్రపంచాన్ని, పంచతత్వాల్ని కూడా త్వరగా పరివర్తన చేయాలి. భగవంతుడు పిల్లలైన తర్వాత జీవితంలో కొన్ని విషయాల్లో పరివర్తన వచ్చినా మరి కొన్ని విషయాల్లో ఇంకా రావాలి. ఏ విషయంలో నాలో ఇప్పటి వరకు పరివర్తన రాలేదని మనల్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు చెకింగ్ చేసుకోకపోతే సంపూర్ణతను చేరుకోవడంలో ఆ విషయమే ఆటంకం అవుతుంది. స్థూలంగా పురుషార్థం చేస్తే స్థూల విషయాలే సమాప్తమవుతాయి. గీతలో 18 అధ్యాయాలని చెప్తారు. కృష్ణుడు ఎంత చెప్పినా అర్జునుడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. చివరికి కృష్ణుడు నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అంటాడు. అప్పుడు అర్జునుడు మీరు చెప్పినట్లే చేస్తాను. ఇప్పుడు నేను మోహాన్ని జయించాను, నాకు స్మృతి వచ్చింది అని చెప్తాడు. నా పాత్ర ఏమిటి? నేను ఏం చెయ్యాలి? వికారాల అంశం నాలో లేదు కదా. స్వప్నంలో కూడా సంకల్పాలు వస్తాయా? ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? మనలో ఏ వికారం ఎంత శాతం ఉందని గమనించుకోవాలి. బుద్ధి ఎక్కడైనా చిక్కుకుందా? దేహసహితంగా అందరి సంబంధంలో ఉంటూ అన్నీ చేస్తూ మోహాన్ని జయించాలి. అలా మన స్థితిని తయారు చేసుకోవాలి. 5 వికారాలు, వాటి అంశమైన నిరాశపడడం, ఉదాసీనత, అలజడి, కంగారు పడడం, వ్యర్థం ఆలోచించటం, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇది మనలోని బలహీనతలే. వీటితోనే మనసు భారమై పురుషార్థంలో ముందుకు వెళ్ళలేం. బాబా నాతో ఏం చేయించాలనుకుంటున్నారని ఆలోచిస్తే బాబా నుండి డైరెక్షన్స్ లభిస్తాయి. నిర్లక్ష్యం, సోమరితనం, కారణాలు చెప్పడం, ఈ 3 విషయాలు సంపూర్ణతని చేరుకోనివ్వవు. సదా సంతోషంగా ఉండాలంటే ఈ 3 విషయాలు ఉండకూడదు. మనకు మన కోసమే కాక ప్రపంచం కోసం కూడా బాధ్యత ఉంది. అందుకే మన సమయం, సంకల్పం, శ్వాస అన్నీ సఫలం కావాలని ధ్యాస ఉండాలి. శ్రేష్ఠ సంకల్పం ఉంటే తనువు, మనస్సు, ధనము అన్నీ సేవలోనే ఉంటే బాబా మనతో సేవ చేయిస్తారు. కారణాలు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ నివారణ దొరకదు. నా దగ్గర అంత జ్ఞానం, ధనం, శక్తి లేదని, అది వేరు ఇది వేరని హద్దులు గీసుకోకూడదు. నాదంటూ ఏమీ లేదు, పని కూడా బాబాదే, బాబానే చేయిస్తున్నారు. ఇలా శ్రేష్ఠ సంకల్పం చేస్తే బాబా చేయిస్తున్నారని అనుభవం అవుతుంది. సత్యుగంలో ఎవరు ఎవరిని చూస్తారు? ఇప్పుడే మన దర్శనం మనం చేసుకోవాలి. నా శరీరం అనే గుడిలో
ఆత్మ పవిత్రమైన విగ్రహమై విరాజిల్లుతుంది. నా ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ పరమాత్మ దర్శనం కావాలి. మనం ఆ దృష్టితో చూసి ఆలోచిస్తే అందరికీ అనుభవం అవుతుంది. విదేశాల్లో రకరకాల సాంప్రదాయాలు, భాషలు, అభిప్రాయాల మధ్య సేవ చేస్తున్నప్పుడు బాబా ప్రతి క్షణం ముందుండి నడిపిస్తున్నారనిపిస్తుంది. బాబా తన శక్తి ద్వారా అద్భుతాలు చేస్తారు. బాబా అన్నీ తయారు చేసి ఇస్తున్నారు. మనం కేవలం నిమిత్తంగా ఉంటే చాలు. బాబా తన పని తాను చేస్తారు. ఇప్పుడిప్పుడే ఈ జ్ఞాన మార్గంలో వచ్చిన వారు మేము ఆలస్యంగా వచ్చామని తొందరగా పురుషార్థం చేస్తారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదు. ఇనుప సంకెళ్ళు వదులుకుని బంగారు సంకెళ్ళలోకి వచ్చాము. ఇప్పుడు వీటిని కూడా వదిలించుకోవాలి. అన్ని సంకెళ్ళు వదిలించుకుని బాబాతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కార్య వ్యవహారాలు ఉంటాయి, సేవ కూడా జరుగుతుంది. శరీరంతో ఆట నడుస్తూనే ఉంటుంది, ప్రకృతి కూడా ఆట ఆడుతుంది. వీటి మధ్యలో మనం మన పని చేసుకుని సమయానికంటే ముందే తయారవ్వాలి. అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే తన పిల్లల్నే అడగమని బాబా చెప్తారు. అంతిమంలో అందరూ అనుభవం చేసుకుంటారు. వారికి మనల్ని చూసి ఈ ప్రాప్తులు ఎలా లభించాయని ఆశ్చర్యపోతారు. ఓం శాంతి.